కానీ ఒకటి మాత్రం నేను పక్కగా చెప్తున్నా, మీరెవ్వరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. కొంత అవుతుంటాయి సంఘటనలు. ఇప్పుడు ఎల్లారెడ్డిలో ఒక సంఘటన జరిగింది, సూర్యాపేటలో ఒక సంఘటన జరిగింది, అట్లాగే ఖానాపూర్లో కూడా మొన్న ఒక సంఘటన జరిగింది. అక్కడ సోమారిపేట అనేది సోమారిపేట ఎర్రచింతల్ గ్రామ సర్పంచ్ బండారి పుష్ప గారి భర్త రవీందర్ గారు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇట్లాంటి నిజానికి మా అందరికీ చాలా బాధ కలిగించే పరిస్థితి. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే నేను ఫోన్ చేసిన అదే రోజు జాన్సన్కు, రమ్మంటావా తమ్మి ఏంది అంటే, ఇక ఎలక్షన్ నడుస్తుందన్న, ఈ లొల్లిలో ఎవరి లొల్లిలో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వద్దు కొన్ని రోజులైనాక పోదాం మనం అని చెప్పిండు. నా రిక్వెస్ట్ మీతో దయచేసి ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఈ ఆత్మహత్యలు కొట్లాటలు ఇవి మంచిది కాదు. ఎలక్షన్ తిరిగి కొట్లాడదాం. అవతలోడు మన మీద దాడి చేస్తే మన మీదకి వస్తే అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం, వాళ్ళ దౌర్జన్యాలను తిప్పికొడదాం, అంతేగాని ఈ రకంగా బేజారు కావద్దని నా రిక్వెస్ట్. ఇంకొక రిక్వెస్ట్ కూడా మీ అందరితో నా ప్రార్థన, అద్భుతంగా 2 ఏళ్ల నుంచి మంచి పోరాట పటిమ ప్రదర్శించి ఇవాళ నిజానికి చాలా గొప్ప ఫలితం మీరు సాధించినారు. ఖానాపూర్లోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ బిత్తరపోయే ఫలితాలు వస్తున్నాయి. వాళ్ళు పరిశాన్ అవుతున్నారు, అరే గిట్లా గులాబీ సేనలో గింత పోరాట పటిమ ఉందా, కేసీఆర్ దళంలో గింత కత్తున్నదా, అయిపోయింది అనుకున్న పార్టీ మళ్ళొక్కసారి లేచి రుకులాడుతుంది కదా, గులాబీ జెండా గల్లీ గల్లీలు ఎగురుతుంది కదా అని కాంగ్రెస్ వాళ్ళు బీరిపోయే పరిస్థితి వచ్చింది. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వాళ్ళ ఈపు విమానం మోగే విధంగా బ్రహ్మాండమైన తీర్పిచ్చే విధంగా ఐకమత్యంగా కొట్లాడదాం. టికెట్ ఒకరికే వస్తుంది, కానీ ఎవరు నారాజు కావద్దు, నొచ్చుకోవద్దు, జర కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ